జెనెటిక్ డిజార్డర్స్ అంటే జన్యుపరంగా వచ్చేవి మనం కంప్లీట్గా కంట్రోల్ చేయలేము. ఇప్పటికీ అంటే ద లాస్ట్ 4 or 5 డికేడ్స్లో మనకున్న అవగాహన పెట్టి ద అడ్వాన్సెస్ ఇన్ సైన్స్ వల్ల ఏ డిజార్డర్స్ అంటే జన్యుపరంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం నరాలకు సంబంధించినవే తీసుకున్నాం అనుకోండి, మస్కులర్ డిస్ట్రోఫీ, లేకపోతే అటాక్సియా, న్యూరోపతి, మెంటల్ రిటార్డేషన్. మీకు అర్థం అవడానికి మెంటల్ రిటార్డేషన్ అనకూడదు, అంటే తక్కువ ఐక్యూతో ఉండడం, సరిగ్గా వేరే పిల్లల్లాగా వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా మనం జన్యుపరంగా చూస్తాం. జెనెటికల్లీ మీడియేటెడ్ డిజార్డర్స్ అంటాం అది, నరాలకి సంబంధించి అయితే. అలానే చాలా ఉంటాయి. బేసిక్గా ఇవి తగ్గించాలి, అట్లీస్ట్ ఫర్దర్ కమింగ్ జనరేషన్స్లో ఇవి ఎక్కువ రాకూడదు అంటే ఫస్ట్ క్లోజ్లీ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే ఈ మేనరికాలు పెళ్ళిళ్ళు ఉంటాయో అవి తగ్గించాలండి. అండ్ మేము జనరల్గా చూసినట్లయితే ఒక జనరేషన్ కాకుండా 2-3 జనరేషన్స్ కూడా మేనరికం చేసుకుంటూ ఉంటారు. అంటే బావ మర్దళ్ళు లేదా మేనమామని చేసుకోవడం, లేకపోతే క్లోజ్ కజిన్స్ చేసుకోవడం, ఇంకా వేరే కల్చరల్ గ్రూప్స్లో వేరేగా కూడా ఉంటుంది. బట్ ఇవి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే అంత మేనిఫెస్ట్గా, అంత ఆబ్వియస్గా మనలో లేకపోయినా మనం క్లోజ్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్ని చేసుకున్నట్లయితే మన పిల్లలకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి జన్యుపరంగా ఒక డిసీజ్ మన పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది అండ్ వచ్చింది అంటే దానికి పర్మనెంట్ క్యూర్ అంటూ ఉండదు, డిపెండింగ్ అపాన్ ద కండిషన్. మనం ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోపతి వచ్చిందనుకోండి, న్యూరోపతికి సంబంధించిన సిమ్టమ్స్ ట్రీట్ చేయగలం. ఫిట్స్ వచ్చాయనుకోండి, ఫిట్స్ని ట్రీట్ చేయగలం. బట్ ద అండర్లైన్ కండిషన్ అయితే మనం కంప్లీట్గా క్యూర్ చేయలేము, ఆపలేము, ప్రివెంట్ చేయలేము. కొన్ని చాలా విపరీతంగా వస్తాయి. అంటే పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అయ్యి బై ద టైం కిడ్ 5 years 10 years వచ్చేటప్పటికే వాళ్ళకి విపరీతంగా వస్తాయి. అంటే ద కిడ్ విల్ బి డిపెండెంట్. స్కూల్కి వెళ్ళడం కష్టం అవుతుంది, మాట్లాడడం కష్టం అవుతుంది, పేరెంటల్ సపోర్ట్ 24/7 కావాలి. సో ఇలాంటివి ప్రివెంట్ చేసుకోవాలంటే ప్రాపర్ జెనెటిక్ కౌన్సిలింగ్ ఉండాలి, అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేనరికం పెళ్లి చేసుకున్నారు, ఒక పాప బాబో ఇలా పుట్టారు అంటే సెకండ్ కిడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రాపర్ జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళి అవసరమైతే జెనెటిక్ టెస్టులు చేయించుకోవాలి. ఈ డిజార్డర్ ఏదైతే ఉందో అది సెకండ్ కిడ్కి వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే ఆలోచించి తెలివిగా అప్పుడు డెసిషన్ తీసుకోవాలి, వెదర్ టు గో అహెడ్ విత్ ద సెకండ్ కిడ్ ఆర్ నాట్ అనేది. ఎందుకంటే ఒక కిడ్లో ఇంత సివియర్గా లేదా మోడరేట్గా ఒక జెనెటిక్ డిసార్డర్ ఉంది అంటే ఇంకో కిడ్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో పేరెంట్స్కి ఇది అర్థం అవ్వాలి, వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. సో దట్ ఫర్దర్ కిడ్కి వచ్చే ఛాన్స్ ఏంటనేది కొన్ని జెనెటిక్ టెస్టులు చేసి వాళ్ళు చెప్తారు. 50% ఛాన్సా, 75% ఛాన్సా, లెస్ దెన్ 50% ఛాన్సా అని. దాన్ని బట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, ఇంకో కిడ్నీ ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ అవగాహన ఉండాలి. జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా చాలామంది అర్థం చేసుకోవాలి, ఎస్పెషల్లీ పేరెంట్స్. ఇలా చేయడం వల్ల కొంతవరకు అయితే మనం తగ్గించవచ్చు, కంప్లీట్గా కంట్రోల్ చేయలేము, ప్రివెంట్ చేయలేము, బట్ కొంతవరకు మనం అయితే దీన్ని ఆపడం అనేది జరుగుతుంది.